దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరళం చేసేదను. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మనము వెళ్ళే ప్రయాణానికి ముందు మనకంటే ముందు మన ప్రభు వెళ్తున్నాడు. ఆమేన్. ఈరోజు ప్రభు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తన బిడ్డలుగా ఉన్నవారికి ఏ భయాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఎందుకు దేవుడు ముందుగా పోవాలనుకుంటున్నాడు, ఎందుకంటే ఆ స్థలానికి ముందుగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, తన బిడ్డ తనకంటే ముందుగా ఆయన వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే కష్టాలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏదైతే కొండలు గుట్టలు లోయలు ఉన్నాయో అవి సరళం చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు అని అంటే, దేవునికి ఇష్టమైన ప్రజలు ఇజ్రాయెల్ జనాంగం. ఎందుకు ఇజ్రాయెల్ జనాంగం అంటే దేవుడికి ఇష్టమైందంటే, వాళ్ళు తమ భక్తిలో యథార్థంగాను నీతిగాను ఆయన ఎతికేవారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలంటే దేవునికి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు దేవుని ఎతకడమే కాకుండా వెతికిన దాని మీద స్టాండర్డ్గా ఉంటారు. అందుకనే నేను నశించిన ఇజ్రాయెల్ కోసం వచ్చాను కానీ ఇంకెవరి కోసం రాలేదంటాడు. కానీ ఒక ఆమె విశ్వాసం వలన ఏదైతే ఆయన రివర్స్గా మాట్లాడో అది పొందుకోవడానికి ఆమె విశ్వాసం మాటలే ఆయన ఎంతగానో ఆదరించినాయి. ఆ ఎంతగానో నశించిపోయిన ప్రతి ఆత్మను రక్షించుకోవాలనే ఉద్దేశాన్ని దేవుడు కలుగజేశాడు. ఈరోజు ప్రభువు మనకి చెప్తున్న ఏంటంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలంను సరళం చేస్తాను. ఏ స్థలానికి మనం ముందుగా పోవాలని దేవుడిని కోరుకుంటున్నాం. కొంతమందికి చేస్తున్న పని ద్వారా శ్రమ ఉంటుంది, కొంతమందికి కుటుంబంలో శ్రమ, భార్య వల్ల శ్రమ, భర్త వల్ల శ్రమ, అత్త మామ వల్ల శ్రమ, కోడల వల్ల శ్రమ. ఈ శ్రమల మధ్యన కొంతమంది కొన్ని కుటుంబాల్లో చాలా వేదన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు, చాలా రోదన జీవితాన్ని అనిపిస్తారు. కొంతమందికి ఏమో శరీరమైన బలహీనత, శరీర సంబంధమైనవి, ఆ బలహీనత, ఆ శరీర సంబంధమైన రోగాల వల్ల ఎంతగానో వేదన చెందుతూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఆర్థికపరమైన ఆలోచనలు, కొంతమందికి ఇల్లు కట్టుకోలేదనే ఆలోచనలు, ఈ మనిషిని ఎంతగానో కృంగతీస్తాయి. అందుకని ప్రభు అంటున్నాడు, మీ సమస్య కంటే ముందుగా ఆయన వెళ్తాడంట. మన సమస్య కంటే ముందుకు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడయ్యా అంటే, ఈ జనం ఇష్టమైన జనం. ఇజ్రాయెల్ జనం అంటే దేవుడికి ఇష్టమైంది. కానీ ఇజ్రాయెల్ జనం కంటే నశించిపోయింది ఏదైతే తీసివేసాను రాయి తలకు మూలరాయొద్దు అంటే, మనం విడవబడిన జనం, దేవుడికి ఇష్టమైన జనం కాదు. కానీ దేవుడు కొంతమంది విశ్వాస పరిమాణం చొప్పున ఆయన చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని మళ్ళీ ఇష్టమైన జనంగా మనల్ని కూడా చేసుకున్నాడు. అది ఎప్పుడంటే, యేసు రక్తంలో కడగబడినప్పుడు, యేసు రక్తంలో పాప జయం ద్వారా జయిస్తూ బాప్తిసం పొందినప్పుడు మాత్రమే మనం ఆయనకి ఇష్టమైన జనంగా ఉంటాం. కాబట్టి ఇష్టమైన జనాంగం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ముందుగానే వెళ్తాం. మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడన్నా ఊరు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి తెలియదు. మనకి వేరే వెళ్ళే ఊర్లోనే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం, అరే మా వాళ్ళు ఇలా వస్తున్నారు, వాళ్ళని కొంచెం చూసుకోవా, వాళ్ళకి తెలియదు ఆ ఏరియా అంతా, నువ్వు చూపించమంటావు. ఎందుకంటే ముందుగా వాళ్ళని అక్కడికి వెళ్ళినప్పుడు ఏ భయభ్రాంతులు గురి అవ్వకుండా, ఏ ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో చెప్తాం. అవునా కదా? మనిషిగా మనమే జ్ఞానంతో ఇట్లా ఆలోచిస్తే, పరమందు దేవుడు ఇష్టమైన జనంగా చేసుకున్న దేవుడు ఇష్టంగా ఏర్పరచుకున్న ప్రజల్ని ఆయన నశించిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదు ప్లేస్లో ఉండడం కంటే నాతో సంతోషంగా ఆనందంగా ఆయన సన్నిధిలో గడపడం ఎంతైనా ఉత్తమమని మనకి తెలియజేస్తున్నాడు. ఆయనతో గడపడం ఎంతో ఉత్తమమైందని మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనకంటే ముందుకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడంటే, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అదే నశించిపోవడం ఇష్టం ఉందనుకోండి, పట్టించుకునేవాడు కాదు. నాకు అవసరం ఏముంది, వాళ్ళే నా దగ్గర రావాలి అనుకునేవాడు.
ఇష్టంగా చూసుకునే బిడ్డ తప్పు చేసినా ఆ తప్పును సరిచేయడానికి ఏదో ఒక మార్గాన్ని ఎత్తాం. అలాగే పరమందు దేవుడు మనం చేసే తప్పులను బట్టి, మనం చేసే అపరాధాల నిందలను బట్టి ఆయన ఏం చేయాలనుకున్నాడో, శిక్ష నుంచి తప్పించడానికి కొన్ని పరిశుద్ధమైన మార్గాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనం భక్తిహీనులుగా, బుద్ధిహీనులుగా కాకుండా పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఏదైతే మనకు తెలియజేస్తుందో వాక్యము, ఆ వాక్యం ప్రకారంగా ఆయన అడుగుజాడల్లోనూ, ఆయన చేసిన సువార్త పని పరిచర్య విషయంలోనూ ఏ విధంగా నడిచాడో అట్టి కృప నాకును, మీకును, మీ కుటుంబానికి, సమస్తానికి దేవుడు కలుగజేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయ కలిగిన రాజా, నిన్న నేడు ఏకరిందుకున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం ద్వారా ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. ఎక్కడైతే ఎత్తుగా, ఎక్కడైతే పల్లంగా ఉందో సరళం చేయాలని ముందుగానే మీరు వస్తున్నారు ప్రభా. అవును దేవా, మేము మా జీవితంలో ఏదైతే అడ్డుబండలుగా, ఏదైతే నీకు ఆయాస్కరంగా, ఏదైతే నీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందో ప్రభా, అయ్యా దయతో క్షమించి తీసివేసి కృపలో మా జ్ఞాపం చేసుకోండి. ఈ చిత్తానుసారంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఉదయాన్నే అయ్యా ఇది వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభా, మా హృదయంలో ఎక్కడైతే కొండలు, గుట్టలు, లోయల్లో ఉన్నామో, ఎక్కడైతే బలహీనత ఉన్నామో, యేసు నామములో వాటిని జయించడానికి శక్తిని, కృపని మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను. ఆమేన్.